జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నా జీవితాన్ని గురించి అనేక సందర్భాల్లో మీకు ప్రస్తావించాను కదా. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు హేతువాదం, వామపక్ష భావజాలం, నాస్తికవాదం, సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై భగవంతుని యొక్క ఉనికిని గురించి వ్యతిరేకిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుని వ్యతిరేకించడం అనేది నాస్తికవాదం. అది చాలా ప్రమాదకరమైనటువంటి నెగటివ్ థింకింగ్. ఒకవైపు శారీరకంగా జబ్బులున్నాయి, మరొక వైపు నెగటివ్ థింకింగ్ ఉంది. ఇంకా ఆరోగ్యం ఎలా వస్తుంది, ఎలా సంక్రమిస్తుంది? నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకముందు హేతువాద సభలకు వెళ్ళేవాడిని, నాస్తికవాదాన్ని గురించి వాదిస్తూ ఉండేవాడిని, భగవంతుని వ్యతిరేకిస్తూ ఉండేవాడిని. ముఖాన బొట్టు పెట్టుకోలేదు, దేవుడి గుడికి వెళ్ళలేదు, దేవుడికి నమస్కారం కూడా చేయలేదు. అది నేను చాలా గొప్ప అనుకునేవాడిని. అది ఎంత ప్రమాదమో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత నాకు అర్థమైంది. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం కూడా మరణ భయంతోనే. జబ్బులు తొలగించుకోకపోతే చనిపోతానేమో అనేటటువంటి భయంతో బలవంతంగా అవసరాన్ని బట్టి ప్రవేశించాను తప్ప వేరే మరొక విధంగా కానే కాదు. ప్రవేశించిన తర్వాత భగవంతుడి గురించినటువంటి చింతన మొదలైంది, భగవంతుని గురించినటువంటి ఆలోచన మొదలైంది. అయితే ఆ నాస్తికవాదమే నన్ను పరిపూర్ణుడిగా మార్చింది. ఆ నాస్తికవాదం నాకు ఇప్పుడు కొనసాగుతూనే ఉంది, నాలో ఇప్పుడు కూడా ఉంది. భారతదేశంలో 2 వర్గాలు ఉన్నాయి. మొదటి వర్గం ఆస్తికులు, రెండో వర్గం నాస్తికులు. ఆస్తికులు అంటే ఎవరు? భగవంతుని మీద ఆధారపడేవాళ్ళు, భగవంతుణ్ణి ప్రార్థించేవాళ్ళు, కొలిచేవాళ్ళు, పూజించేవారు, భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ భగవంతుడి ద్వారానే జీవితం కొనసాగాలని చెప్పి తప్పించేటటువంటి వాళ్ళంతా ఆస్తికులు. అంటే భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించి భగవంతుడి ద్వారానే జీవితం కొనసాగుతుంది, భగవంతుడి ద్వారానే ప్రపంచం నడుస్తుంది, భగవంతుడి ద్వారానే సమస్యలు తీరతాయి, భగవంతుడి ద్వారానే అన్ని కోరికలు తీరతాయి అనేటటువంటి భావంతో భగవంతుడి మీద భారం వేసి జీవించడమే ఆస్తికత్వం. మరి రెండవది ఏమిటి? నాస్తికవాదం. నా అస్తి. భగవంతుని గురించి ఆలోచించాల్సింది కాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, స్వశక్తితో జీవించు, భగవంతుని యొక్క ఉనికిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి భావనతోటి భగవంతుని గురించినటువంటి చింతన లేకుండా స్వశక్తి మీద ఆధారపడి జీవించడమే నాస్తికవాదం. భగవంతుని వెంటబడటం ఆస్తికవాదం అయితే భగవంతుని వ్యతిరేకించడం నాస్తికవాదం. ఈ 2 వాదాలు కూడా భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చాయి? అందుకు మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికత సశాస్త్రీయ పంధాల ఉంటే నాస్తికవాదం బహిర్గతం కాదు. ఆధ్యాత్మికత ఎప్పుడైతే మూఢనమ్మకాల్లో, బంధాలలో, సెంటిమెంట్స్లో, ఛాదస్థంలో, కేంద్రీకరణంలో, వ్యక్తి పూజలలో, వ్యాపారాత్మక ధోరణిలో ఛాదస్థంగా ఉందో దాన్ని భరించలేక చాలామంది ఆస్తికతను వ్యతిరేకిస్తూ నాస్తికవాదాన్ని ప్రతిపాదించారు.
ఒకసారి ఆధ్యాత్మికతను జాగ్రత్తగా పరిశీలించండి. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మికతకు ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మికతకు మధ్య పొంతనే లేదు కదా. ఋషులు ప్రతి అంశాన్ని గురించి స్పష్టంగా అనుభవించి సత్యదర్శనం గావించుకొని దాన్ని ప్రపంచానికి మానవాళికి అందించారు కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు అంతరంగంలోనే ఉన్నాడు కదా. భగవంతుడి కోసం అన్వేషణ చేయటం ఏమిటి? భగవంతుడిని బాహ్య ప్రపంచంలో వెతకటం ఏమిటి? అసలు భగవంతుడు అంటే అర్థం ఏమిటి? నిర్వచనం ఏమిటి? భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు కదా. భగవంతుడు కంటికి కనిపించడు కదా. నిరాకారుడు అంటే ఏంటి? ఆకారం లేదు. నిరంజనుడు అంటే కంటికి కనిపించడు. నిర్గుణుడు అంటే గుణాతీతుడు. ఆకారం లేకుండా, కంటికి కనపడకుండా, ఎప్పుడైతే గుణాతీతంగా ఉంటాడో అటువంటి భగవంతుని ఎలా వర్ణిస్తాం అసలు? కాబట్టి ఆస్తికవాదులు చేస్తున్నది ఏమిటి? పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, దేవుడి గురించినటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమవుతున్నారు. భగవంతుడికి రూపాన్ని ఇస్తున్నారు, ఆకారాన్ని ఇస్తున్నారు, గుణాన్ని ఇస్తున్నారు. భగవంతుడి కోసం భజనలు చేస్తున్నారు, భక్తి గీతాలు పాడుతున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు, అష్టోత్తర శతనామాలతో భగవంతుడిని భజిస్తున్నారు. ఇవన్నీ ఆస్తికవాదులు చేసేటటువంటి కార్యక్రమాలు. వీటి వల్ల ఫలితం వస్తుందా? అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు అంతరంగంలోనే ఉన్నాడు కదా. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని విస్మరించి బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటూ ఉంటే దాన్ని ఏమంటారు? అజ్ఞానం కదా, అవివేకం కదా, మూఢనమ్మకం కదా. చేతిలో పుస్తకాన్ని పెట్టుకుని పుస్తకం కోసం ఊరంతా తిరగటం అంటే మతి భ్రమించడమే కదా. అందుకే భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం మారలేదు కదా. క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది కదా. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి కదా. చట్టాలను ఉల్లంఘిస్తున్నారు కదా. విపరీతంగా లంచగొండితనం పెరుగుతుంది కదా. మరి పాపభీతి ఉంటే, భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించగలిగితే ఈ పాపాలు చేయరు కదా. మరి ఎందుకు జరుగుతున్నాయి? అశాస్త్రీయత ఉన్నప్పుడు ఆస్తికత పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. శాస్త్రీయత ఉన్న చోట భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించవచ్చు. మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. అందరూ కూడా ఆధ్యాత్మికత అంటే నిర్వచనం తెలియకుండా ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నారు. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? ఆత్మను గురించి తెలుసుకోవటం, ఆత్మస్థితికి చేరటం కదా. ఆత్మను గురించి తెలుసుకొని ఆత్మస్థితికి చేరాలంటే అంతరంగం శుద్ధి కావాలి కదా. అంతరంగం శుద్ధి అయితే అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించవచ్చు, ప్రేమను బహిర్గతం గావించవచ్చు, ఆనందాన్ని అనుభవించవచ్చు, దివ్యత్వాన్ని అందుకోవచ్చు, అంతరంగాన్ని గురువుగా భావించవచ్చు కదా. చెప్పండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, కొలువులు, జంతు బలులు,
మూఢనమ్మకాలు, గుడ్డి విశ్వాసం, ఎవరేం చెప్పినా గురుడిగా నమ్మటం, దీని ఆధ్యాత్మికత అంటారా, చాదస్తం అంటారా? భగవంతుడి మీద ఆధారపడటం అంటే బాధ్యతను విస్మరించడమే కదా. బాధ్యతగా జీవించేటటువంటి వ్యక్తులు భగవంతుడి కోసం అన్వేషణ చేయరే. కష్టించి పనిచేసే వాళ్ళు ఎవరు కూడా భగవంతుడి కోసం పరుగులు తీయరే. శారీరక సుఖానికి అలవాటు పడుతూ సంపదను పోగు చేసుకొని, సమాజాన్ని కొల్లగొట్టి, వ్యక్తిగత ఆస్తులను పెంచుకొని, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్షతో పరితపించే వాళ్ళంతా కూడా ఇవాళ ఆధ్యాత్మిక పేరుతోటి దోపిడీ చేస్తున్నారు కదా. కొంచెం ఆలోచించండి. ఆస్తికవాదం అంటే ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అంతే, చాలు, ఇంకేం వద్దు. కానీ ఒక రూపాన్నో, ఒక ఆకారాన్నో, ఒక విగ్రహాన్నో, ఒక స్వామీజీనో, ఒక బాబానో, ఒక గురువుజీనో నిరంతరం కొలుస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళు భగవంతుడు కాదు కదా. కనిపించే రూపాలకు అతుక్కుపోయి అసలు విషయాన్ని మరుగున పడేసి ఉన్మాదంతో ఊగిపోతూ భగవంతుడిని ఆవాహనం చేసుకోవాలనేటటువంటి భావనతోటి ప్రదర్శన చేస్తూ ఉంటే దాన్ని అందరూ కూడా పిచ్చి అంటారు కదా. ఆలోచించండి. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకముందు నాస్తికవాదినే కానీ నెగటివ్ థింకింగ్లో ఉన్నాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత దాని గురించి అన్ని కోణాల నుండి సశాస్త్రీయంగా విశ్లేషించుకున్న తర్వాత ఆస్తికవాదం ప్రమాదకరమే, నాస్తికవాదం కూడా ప్రమాదకరమే. భగవంతుడి కోసం పరుగులు తీయటం అశాస్త్రీయతే. భగవంతుడు లేడని చెప్పి భగవంతుడి యొక్క ఉనికిని విస్మరించడం కూడా ప్రమాదకరమే. ఈ రెండు వర్గాలు చేసేదంతా కూడా అసంపూర్ణమైనటువంటి, పరిమితమైనటువంటి విధానమే. నేను దీని గురించి బాగా ఆలోచించుకున్నాను. సుశక్తి ఉండాలి, దైవశక్తి ఉండాలి. భగవంతుడు లోపలున్నాడు, అదే భగవంతుడు బయట కూడా ఉన్నాడు కదా. లోపల భగవంతుడిని గుర్తిస్తే అది అహం బ్రహ్మాస్మి కదా. లోపల ఉన్నటువంటి భగవంతుడికి ప్రతిరూపంగా విశ్వం మొత్తం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనుకుంటే అది సర్వం బ్రహ్మమయం కదా. కాబట్టి భగవంతుని గురించి కనీస నిర్వచనం తెలియకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కఠోర సాధన చేస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? స్వశక్తితో జీవించడం అనేది నాస్తికవాదం. భగవంతుని మీద ఆధారపడటం అనేది ఆస్తికవాదం. ఆస్తికవాదం ఉండాలి, నాస్తికవాదం ఉండాలి, కానీ రెండు కూడా పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చిందో, బయట ఉన్నటువంటి ప్రకృతి మొత్తం భగవంతుడికి ప్రతిరూపంగా గోచరిస్తుంది కదా. ఎప్పుడైతే బయట మొత్తం భగవంతుడే అనే భావన కలుగుతుందో అది సత్యదర్శనానికి పునాది అవుతుంది కదా. కాబట్టి నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత అద్వైతాన్ని ఆలంబనగా చేసుకొని అంతరంగమందలి భగవంతుని గుర్తించేటటువంటి ప్రయత్నంలో నా జీవితాన్ని సమూలంగా మార్చుకున్నాను. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకున్నాను. అందుకే ఒకసారి నా ఆధ్యాత్మిక మహాప్రస్థానాన్ని మీరు
గుర్తుకు తెచ్చుకోండి. 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను. 93వ సంవత్సరం గురూజీనయ్యాను. 98వ సంవత్సరం సైన్సుని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి ప్రపంచానికి అందించాలనేటటువంటి ఆశయంతో సంస్థను స్థాపించాను. ఆ తర్వాత గురూజీని తయారు చేశాను, పుస్తకాలు ప్రచురించాను, ప్రవచనాలు రికార్డు చేశాను, ప్రచారం చేశాను, శిక్షణా తరగతులు రూపొందించాను, మెడికల్ టెక్నాలజీ కనిపెట్టాను. ఇంత కనిపెట్టినా సరే 2010 సంవత్సరం వరకు నాలో మార్పు రాలేదు కదా. దానికి మూల కారణం ఏంటి? నేను ద్వైత విశిష్ట అద్వైతలు ఇరుక్కున్నాను, అద్వైతాన్ని మర్చిపోయాను, దాన్ని జీవితానికి అన్వయించుకోలేకపోయాను. మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా స్వామితో సన్నిహిత సంబంధం ఏర్పడ్డప్పుడు స్వామి నాకు ఇచ్చిన మంత్రం ఏమిటి? అద్వైత మంత్రం కదా. అద్వైత మంత్రం అందుకోకముందు నేను ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగాను, కానీ కేవలం బోధన అనుభవంతో ప్రజలను ఆకట్టుకున్నాను తప్ప నాలో ఆధ్యాత్మిక పరిణతి కలగలేదు. నేను అద్వైత మంత్రం అందుకున్న తర్వాత కూడా బ్రహ్మోపదేశాలలో విశిష్ట అద్వైత మంత్రాలను అందించాను కాబట్టి, అద్వైతాన్ని విస్మరించాను కాబట్టి నేను ఎంతో కొంతమేరకు భౌతికంగా మార్పు జరిగినప్పటికీ పూర్తి పరిణతి జరగలేదు కదా. నాకు 2015 సంవత్సరం వచ్చినప్పుడు భౌతిక ఆరోగ్యం చేకూరడానికి మూల కారణం ఏందనుకున్నారు? ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అధర్ణ వేదాన్ని 4 వేదాలను సంపూర్ణంగా పూర్తిగా అవగాహన గావించుకొని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేశాను. వేదాల సారం బహిర్గతం కానంత వరకు నాలో ఆధ్యాత్మికత నిగూఢంగా ఉంది, బహిర్గతం కాలేదు. పాజిటివ్ థింకింగ్ వచ్చింది, జబ్బులు తగ్గిపోయాయి, సంకల్పాలు నెరవేరుతున్నాయి, కానీ దానికి మూల కారణం అద్వైతాన్ని గురించి తెలుసుకోవటం, ద్వైత విశిష్ట అద్వైత మంత్రాలను ఇంకా అందిస్తూ ఉండటం, వదిలిపెట్టకపోవటమే. అద్వైతం గురించి అవగాహన ఉంది, కానీ ఇచ్చే మంత్రాలు ద్వైతం విశిష్ట అద్వైతం కదా. 2021 సంవత్సరం మాతాజీ గారు పరంపదించిన తర్వాత, శివైక్యం చెందిన తర్వాత అప్పుడు అద్వైతం మీద దృష్టి పెట్టాను. అద్వైతం మీద దృష్టి పెట్టి అంతర్ముఖ యోగ శిక్షణను రూపొందించాను వీడియోల ద్వారా. తర్వాత మహిళా వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణను రూపొందించాను. తర్వాత చిత్తశుద్ధి యోగ శిక్షణను రూపొందించాను. సత్యదర్శిని యోగ శిక్షణను రూపొందించాను. ఇవన్నీ కూడా అద్వైత మంత్రాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించబడ్డవి. ఆ తర్వాత శిబిరాలు ప్రారంభించిన తర్వాత కూడా అద్వైత మంత్రాన్ని ఇచ్చాను. ద్వైత విశిష్ట అద్వైతాలకి అద్వైతానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ద్వైత విశిష్ట అద్వైతాలు బాహ్యముఖ పరిణాన్ని పెంచుతాయి, బంధాలను పెంచుతాయి, మనిషిని అంతర్ముఖానికి మళ్లించవు. కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఈ 2 యోగాలు కూడా మనుషుల్ని పరిమితం చేస్తాయి. జ్ఞానయోగం అన్న అది కూడా బాహ్యముఖ ప్రయాణమే. మరి ఏ యోగం కావాలి? ధ్యాన యోగం కావాలి. ఆ ధ్యాన యోగం ఎలా వస్తుంది? అద్వైతం ద్వారా వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నీ అంతరంగంలో భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు బయట భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేదు కదా. అదే నాస్తికవాదం. అంతరంగంలో భగవంతుడు కొలువై ఉన్నాడు, బయట భగవంతుని వెతకవలసినటువంటి అవసరం లేదు అనే భావనే నాస్తికవాదం. మరి ఆస్తికవాదం ఏం చెప్తుంది? గుడుల చుట్టూ, గోపురాల చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ తిరగమంటుంది, భగవంతుని వెతుక్కోమంటుంది.
భగవంతుని అన్నదండల కోసం, ఆశీస్సుల కోసం పరితపించమంటుంది. భగవంతుని బయట వెతుక్కోవటం అంటే అంతరంగమందుల భగవంతుని గుర్తించినట్లేగా. ఆలోచించండి. కాబట్టి పరిపూర్ణత్వం అంటే ఏమిటి? అంతరంగంలో భగవంతుడిని ముందు గుర్తించాలి. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందాలి. తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటం కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. కానీ అనుభవంలోకి పొందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. లోపల భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తే బయట అంత భగవంతునిమయంగా గోచరిస్తుంది కదా. అంటే ముందు యజుర్వేదం, తర్వాత అధర్వణ వేదం. ఇది నా జీవిత ప్రస్థానం. మిత్రులారా, ముందు స్వశక్తి, ఆ తర్వాతనే భగవంతుడి శక్తి. స్వశక్తిని విస్మరించి భగవంతుడి శక్తి మీద ఆధారపడితే అతడు విజయాన్ని సాధించలేడు. భగవంతుడి శక్తి ముఖ్యం అనుకొని స్వశక్తిని గుర్తించకపోతే అతడు బానిసగా మారతాడు. స్వశక్తి ఉండాలి, దైవశక్తి ఉండాలి. రెండు విడివిడిగా ఉంటే పాక్షికం, రెండు విడివిడిగా ఉంటే ద్వైతం, రెండు విడివిడిగా ఉంటే జీవాత్మ పరమాత్మ వేరుగా ఉన్నట్లుగా మనం భావించుకోవాలి. అదే రెండు కలిసిపోతే ఏకం నిత్యం విమలమచలం. కాబట్టి నా ఆధ్యాత్మిక మార్గం అనేది నెగటివ్ ద్వారా మొదలైంది. ఆ నెగటివ్ నుండి పాజిటివ్కి టర్న్ అయింది. ఇవాళ ఆధ్యాత్మికత పట్ల స్పష్టత ఏర్పడింది. అందుకే శరీరంలో ఉన్నటువంటి జబ్బులు మొత్తం సమూలంగా దగ్ధమయ్యాయి. జీవుడు మారితే జీనులు మారతాయి, జీనులు మారితే చిత్తం మారుతుంది, చిత్తం మారితే మెదడు మారుతుంది, మెదడు మారితే శరీరం మొత్తం మారిపోతుంది. ఒక్కసారి ఈ విషయం అనుభవంలోకి వచ్చిందా అది జీవితాంతం ప్రింట్ అయిపోతుంది. కాబట్టి బిడ్డలారా, నేను అందించే ప్రతి అంశాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి, స్పష్టతను పొందండి. దేన్ని వ్యతిరేకించిన అది లోపల బలపడుతుంది. వ్యతిరేకించడం కాదు, కలుపుకుంటే యోగం, విభజిస్తే వియోగం. వియోగం వద్దు, యోగమే ముద్దు. అదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.